అందరికీ నమస్కారం. నేను మీ శివ. మీరు చూస్తున్నారు D6 న్యూస్ ఛానల్.8. ఇది మీ గలం. ఈరోజు మన హనుమాన్ జంక్షన్ అభయాంజనేయ స్వామి గుడి దగ్గర ఉన్నాం. బుల్లెట్ ధర్మారావు గారు అని చెప్పి మన రాధా రంగా మిత్ర మండలి రెండు తెలుగు రాష్ట్రాల్లో రంగా గారి వంగవీటి ఫ్యామిలీ అభిమానులు ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తి. చైతన్య రథం సినిమాలో వంగవీటి రంగా గారి కోసం బందర్ నుంచి బుల్లెట్లు తీసుకెళ్ళిన కాడి నుంచి ఆయన పేరు బుల్లెట్ ధర్మారావు ఉన్నారు. మా నాన్నగారి స్నేహితులు. ఆయన మా నాన్నగారు కలిసి రంగా గారి ఎంట అడుగులేసిన వ్యక్తి. ఒకసారి ఈరోజు ఆయన ఏలూరులో వంగవీటి మోహన్ రంగా గారి పేరు కృష్ణా జిల్లాకి పెట్టాల్సిందిగా ఆయన ఒక యజ్ఞంలాగా అమీర్పేట నుంచి అమెరికా వరకు ప్రతి చోట ఆఖరికి డల్లాస్లో కూడా ఆయన రంగా గారి పేరు కృష్ణా జిల్లాకి పెట్టాలని చెప్పి ఆయన మీటింగ్స్ అయి పెట్టి చాలా జనాల్లోకి వెళ్తున్నారు. ఒకసారి ఆయన జంక్షన్ వచ్చారు. ఒకసారి ఎప్పటి నుంచో మనం ఆయన దగ్గర వీడియో బయట తీసుకుందాం అనుకున్నాం. కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల ఆయనకి కుదరక మనకి కుదరక లేదు. ఇప్పుడు ఏలూరు వెళ్తున్నారు సారు. ఇందులో నేను మార్గం మధ్యలో ఇలా వెళ్తా కనబడేబడి వచ్చి అడుగుతున్నాను, అసలు ఆయన ఏంటి రంగా గారి పేరు అసలు ఎందుకు పెట్టాలి ఏంటి అనేది మనం బుల్లెట్ ధర్మారావు గారిని అడిగి తెలుసుకుందాం. వంగవీటి మోహన్ రంగా గారి పేరు కృష్ణా జిల్లా పెట్టాలని చెప్పి మీరు అమీర్పేట నుంచి అంబాజీపేట నుంచి అమెరికా వరకు మీరు మీటింగ్స్ పెడుతున్నారు, జనాల్లో చైతన్యం చేస్తున్నారు. ఎందుకు మీరు రంగా గారి పేరే ఎందుకు పెట్టాలి కృష్ణా జిల్లాకి? సార్, ముందుగా D6 ఛానల్ మరి నడిపిస్తున్న మా శివ కానీ దాంట్లో పనిచేసే సాంకేతిక వర్గానికి కానీ మరి లక్షలాది మంది వీక్షిస్తున్న D6 ఛానల్ ప్రేక్షకులందరూ కూడా ముందుగా నా నమస్కారాలు. ఈరోజు నేను మన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వంగవీటి మోహన్ రంగా గారి జిల్లా పేరు పెట్టాలని అక్కడ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు అక్కడ మన సోదరులందరూ కూడా. ఆ సమావేశానికి వెళుతూ మార్గ మధ్యంలో అభయాంజనేయ స్వామి హనుమాన్ జంక్షన్లో కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ అభయాంజనేయ స్వామి అంటే ఒక ప్రసిద్ధి, ఒక పేరుకే ఎన్నిక మహాదేవుడు, ఆయన అందరు ఆరాధ్య దేవుడు. అలాంటి దేవుడి దగ్గర మొదటిగా దండం పెట్టుకుని నేను ప్రయాణం చేసే, నేను కష్టపడి రంగా గారి జిల్లా కోసం నేను రాష్ట్రం అంతా తిరుగుతూ అన్ని చోట్ల కూడా ఆయన పేరు పెట్టాలని నేను అందరిని కలవడం జరుగుతుంది. నా యొక్క ప్రయత్నం సఫలంగా జరగాలని ఆ స్వామి వారిని అభయాంజనేయ స్వామిని కోరుకుంటూ ఇక్కడ ముందుగా ఆయన దర్శనం చేసుకుని ఆయన ఆశీస్సులు తీసుకుని మేము ఏలూరు బయలుదేరుతున్నాం. ఈ సందర్భంగా నాతో ప్రయాణం చేస్తూ మరి గుడివేడ రాధారంగా మిత్రమండలి అధ్యక్షుడు వడ్డే గిరి అత్యంత సన్నిహితుడు. మరి ఈ మధ్యనే రాధారంగా మిత్రమండలి కమిటీ వేశారు గుడివేడలో 11 కులాలతో అన్ని కులాల వారిని కలుపుకుని రాధారంగా మిత్రం ఏర్పాటు చేసి మొన్న కూటమి గెలుపు కోసం వడ్డేగిరి అవిశ్రాంత కృషి చేశాడు. మరి వెనిగళ్ల రాము గారికి గెలుపుకి ఎంతో కృషి చేశాడు. మరి అదే టైంలో పవన్ కళ్యాణ్ గారి సభ కూడా జరుగుతూ ఉండగా ఒక పక్క రంగా గారి జెండాలు పెట్టుకుని మా గిరి 200 జెండాలతో అంగరంగ వైభవంగా అక్కడ కార్యక్రమం చేస్తే పవన్ కళ్యాణ్ సాక్షాత్తే ఓహో రంగా గారి అభిమానులు ఇక్కడ చాలా బాగా ఉన్నారు, నాకు ఇప్పుడు అర్థమైంది అని ఆయన ప్రశంసించడం కూడా మీరందరూ చూశారు. అది గిరి గారు ఏర్పాటు చేసింది. అలాగే ఇంకొకటి, మాకు రాధారంగ మిత్రమండలి కాపులే కాదు అన్ని కులాల్లో ఉన్నారంట నిదర్శనం మరి బాబీ గారండి, మరి బీసీ నాయకుడు. ఇవాళ మా యొక్క రాధారంగ మిత్రమండలికి కృష్ణా జిల్లాకి రంగా గారి పేరు పెట్టడం కోసం బీసీల మద్దతు కూడా మాకు ఉంది. ఆయన యాదవ అయినా కూడా మాకు మద్దతు తెలియజేస్తూ రాధారంగ మిత్రమండలి కూడా ఆయన సమితి ఒక సభ్యుడండి. అలాగే నేను ఎందుకు కృష్ణా జిల్లాకి రంగా గారి పేరు పెట్టాలని మరి శివ గారు ఇప్పుడు అడిగిన దానికి ప్రశ్న, వాళ్ళ తండ్రి గారు నేను కూడా ఆనాడు రంగా గారి దగ్గర చైతన్య చిత్రంలో నటించాం. ఆయనతో పాటు వర్క్ చేశాడు మరి శివ వాళ్ళ నాన్నగారు. మీ అందరం కూడా ఆ షూటింగ్లో కలిసి ప్రయాణం చేసాం. అందరం కూడా మాకు ఒకటే పేదల పాలిట పెన్నిది, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారంటే చిన్న పిల్లోడు వరకు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా తెలియని వాళ్ళు లేరు. మీ ఇందాక సోదరుడు చెప్పినట్టుగా ఈ మధ్యనే నేను కూడా అమెరికాలో కూడా మా అమ్మాయి మా అల్లుడు గారు ఉంటే అక్కడ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ ఆప్తా వాళ్ళు సహకారంతో రంగా గారి 78వ జయంతి 300 మందితో అంగరంగ వైభవంగా చేసి వాళ్ళు కూడా ఒకటే ముక్తఖండం కోరుకున్నారు. అన్నగారు, బాబాయ్ గారు, మీరు వెళ్ళిన వెంటనే తప్పకుండా మన ఆరాధ్య దైవం వంగవీటి మోహన్ రంగా గారి జిల్లా పేరు పెట్టాలని వాళ్ళ బలమైన కోరిక ప్రకారం నాకు కూడా మొదటి నుంచి ఎప్పటి నుంచో నాకు కోరిక. ఎందుకంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వం రాకముందే మచిలీపట్నం జనసేన ఆవిర్భావ సభ కార్యక్రమంలో గౌరవనీయులు నాదెండ్ల మనోహర్ గారు రాష్ట్ర PAC చైర్మన్ గారికి నేను వినతిపత్రం మచిలీపట్నంలో ఇస్తే తప్పకుండా మన ప్రభుత్వం వచ్చాక తప్పకుండా మహానుభావుడు పేరు పెట్టుకుంటారు మాకు హామీ ఇచ్చారు. అయినా సరే మేము రాధారంగ మిత్రులు అన్ని కులాలను కలుపుకుని అందరం కూడా కలుపుకుని
రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తూ కూటమి గెలుపు కోసం నేనైతే పిఠాపురంలో 12 రోజులు పవన్ కళ్యాణ్ గారికి చేశా, నాదెండ్ల మనోహర్ గారికి చేశా, మా మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి గారికి, మరి మా మచిలీపట్నం మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారికి అలుపెరగని పోరాటం చేసి వాళ్ళ గెలుపు కోసం కృషి చేశా. అలాంటిది ఈ రోజున నేను నాదొకటే కోరిక, బలమైన కోరిక, నాదే కాదు అందరి ప్రజలందరి కోరిక, వాళ్ళందరూ కూడా నా ద్వారా ఏంటంటే కోరుకునేది మనం కూటమి గెలుపు కోసం కృషి చేశాం కాబట్టి రంగా గారి జిల్లా కృష్ణా జిల్లా పేరు పెట్టాలని వాళ్ళందరూ ముక్తకాండంలో కోరుకుంటున్నారు. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వానికి 7,000 అప్లికేషన్లు ఇచ్చాం, చెత్తబుట్టలో పడేశారు. అందుకే ఆ ప్రభుత్వాన్ని కూడా మేము కూడా చెత్తబుట్టలు దాఖలు చేసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడానికి మేము కృషి చేశాం. కాబట్టి మా యొక్క కోరిక పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కానీ, నారా లోకేష్ బాబు గారు కానీ, మా మంత్రివర్యులు కానీ, బాలశౌరి గారు, మొత్తం జనసేనలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా తప్పకుండా మా ఆరాధ్యదేవి వంగవీటి మోహన్ రంగా గారి జిల్లా పేరు పెడతారని మేము సవినయంగా కోరుకుంటున్నాం. కానీ నాట్ డిమాండ్, మేమైతే డిమాండ్ చెయ్యం. ఎందుకంటే మేము కూటమిలో ఉన్నాం, కూటమి గెలుపు కోసం కృషి చేశాం కాబట్టి మేము వాళ్ళని సవినంగా ఆ మహానుభావుడు జిల్లా పేరు పెట్టాలని సవినంగా మేము అభ్యర్థిస్తూ కోరుకుంటున్నామే తప్ప మేము డిమాండ్ చేయట్లేదు. తప్పకుండా మా యొక్క కోరిక పేద ప్రజల గుండెల చప్పుడు వంగవీటి మోహన్ రంగా గారు ఏదైతే ఆశయాల కోసం చనిపోయారో అన్ని కులాల వారు కూడా ఒకటే బాధ, ఆ మహానుభావుడు పేరు జిల్లా పెట్టలేదని. అందుకనే ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం తప్పకుండా వంగవీటి మోహన్ రంగా గారి జిల్లా కృష్ణా జిల్లాకి, అంటే మేము మొదటి నుంచి కూడా ఎన్టీఆర్ జిల్లా పెట్టారు తప్పని మేము మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు మేము వ్యతిరేకించట్లా. ఎన్టీ రామారావు గారు మా మచిలీపట్నానికి కూతవేటు దూరంలో నెమ్మకూరులో పుట్టారు కాబట్టి మచిలీపట్నానికి ఎన్టీఆర్ గారి జిల్లా పేరు పెడతాం గౌరవంగా ఉంటుంది. అలాగే వంగవీటి మోహన్ రంగా గారు కృష్ణా జిల్లా కాటూరులో పుట్టారు కాబట్టి ఆయనకి కృష్ణా జిల్లా వంగవీటి మోహన్ రంగా జిల్లా పేరు పెట్టడం చాలా గౌరవంగా ఉంటుందని మా యొక్క అభిప్రాయం. అయితే మేమేమంటున్నామంటే పెట్టేశాం కదా అని ఒకవేళ అన్నా కూడా సాధ్యాలు పరిశీలించి వంగవీటి మోహన్ రంగా గారి జిల్లా పెడితే విఎంఆర్ జిల్లాగా ఎన్టీఆర్ జిల్లాని మచిలీపట్నం మార్చండి, లేకపోతే కుదరని పక్షంలో కృష్ణా జిల్లాలో పుట్టారు కాబట్టి కాటూరులో కృష్ణా జిల్లాకి వంగవీటి మోహన్ రంగా జిల్లా పేరు పెట్టాల్సిందిగా రాధా రంగమిత్ర 2 రాష్ట్రాల అధ్యక్షుడు బుల్లెట్ ధర్మారావు మీకు సవినంగా నమస్కరిస్తూ కోరుతున్నానండి. సూటిగా నాదొక ప్రశ్న, అంటే ఇది అడగొచ్చో లేదో తెలియదు. రంగా గారి పేరు పెట్టాలని చాలా మందికి కోరికగా ఉంది, కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా రంగా గారి పేరు పెట్టాలని ఎక్కడా కూడా డిమాండ్ చేయడం కానీ ప్రభుత్వాన్ని వినతి పత్రం ఏమి ఇవ్వట్లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచంలో మీరు తప్ప ఎవరు కూడా రంగా గారి పేరు ఒక జిల్లాకి పెట్టాలని చెప్పి ఆలోచన రాలే. మీకు ఎందుకు అంత రంగా గారి మీద అంత భక్తి భావం ఎందుకు? ముందుగా ఒకటండి, మీరు అన్నట్టుగా వాళ్ళ కుటుంబ సభ్యులు లేక కాదండి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు పట్టించుకోవట్లేదు కదా, మీకెందుకు రంగా గారి మీద అంత భక్తి అన్నాడు? లేదు, పట్టించుకోకపోవడానికి కాదు కాదండి, వాళ్ళ మద్దతు కూడా నాకు ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా నా యొక్క ప్రయత్నానికి నేను కూడా వంగవీటి కుటుంబ సభ్యుడే అంటారు నన్ను. నేను రాధాబాబుతో కానీ, వంగవీటి శంతన్ కుమార్తో కానీ, నరేంద్రతో కానీ, శ్రీనివాస్ ప్రసాద్ కానీ, మేఘనాథ్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరంటే బుల్లెట్ ధర్మ అంటారు. అయితే మా బాబాయ్ చేస్తున్నాడు మాకు చాలా సంతోషం అని అంటారే కానీ వాళ్ళ పట్టించుకోవట్లేదు అనేది ఏం కాదు కానండి. కాకపోతే ఏంటంటే వాళ్ళది ఒకటే బాధ, ఎన్ని చేసినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు ఎందుకు అనేది వాళ్ళు కూడా చాలా అభద్రతా భావం, చాలా బాధతో ఉన్నారు. అయినా సరే అలుపెరగని పోరాటం. ఎందుకంటే ఆ మహానుభావుడు వంగవీటి మోహన్ రంగా గారిని నా బుల్లెట్ మీద ఎక్కించుకున్నాను. ఆ రోజుల్లో షూటింగ్ టైంలో నా భుజం మీద చేసాడు. ఆయన ఆశయాలను ప్రజల్లో తీసుకెళ్తున్నాను కాబట్టి అందువల్ల నాకు పట్టుదల. ఏమైనా సరే రంగా గారి జిల్లా పేరు పెట్ట. ఇవాళ 42 నియోజకవర్గాలు లేచా. నా సొంత డబ్బులు, నా జేబులో డబ్బులు ఖర్చు పెట్టానా కానీ ఎవరి దగ్గర కూడా దేశాన్ని ఎవరిని కూడా అర్ధనబ్బేలు ఆశించాల. నా సొంత రూపాయి, నా సొంత కష్టార్జితంతో సంపాదించుకుని మీరన్నట్టుగా అవిశ్రాంత పోరాటం చేస్తున్నాను. అందరినీ కలుపుకెళ్తున్నా కానీ ఎవరినో వ్యతిరేకించాల. ఒక కాపులే కాదు, అన్ని కులాలను కూడా కలుపుకుని ఈ యొక్క రాధారంగ మిత్రం నడిపిస్తూ అందరూ కూడా నాకు భాగస్వాములు అయ్యారు. అందులో ఉదాహరణకే మరి బీసీ నాయకుడు బాబీ గారు, అలా అన్ని కులాల వాళ్ళని కూడా కలుపుకుని నేను ముందుకెళ్తున్నాను. కాబట్టి వాళ్ళందరూ కూడా మద్దతు నాకు పుష్కలంగా ఉంది. అభయాంజనేయ స్వామి ఆశీస్సులు కూడా నాకు మెండుగా ఉన్నాయని నేను అనుకుంటున్నాను. వంగవీటి రాధాబాబు దగ్గర నుంచి మీకు పూర్తి మద్దతు సహకారం అందుతుందా? 100% అండి. ఎందుకంటే రాధాబాబు ఎప్పుడు కూడా మా బాబాయ్ అని అంటాడు కానీ రాధాబాబు ఏనాడు నన్ను వ్యతిరేకించలేదు, నేను కూడా ఏనాడు కూడా వ్యతిరేకించలేదు. కొన్ని కారణాల వలన ఆయన తెలుగుదేశంలోకి వెళ్ళారని మనోళ్ళు కొంత మనస్తాపం చెందిన ఇవాళ కూటమిలో ఉన్నాం.
మేము పాతయన్ని కూడా పక్కన పెట్టేశాం. పాత కక్షలు పాత పగలని మాకొద్దు. ఇవాళ జనరేషన్ ప్రజలకు శ్రేయస్సు కోరి రాష్ట్ర అభివృద్ధి కోసం మేము రాధారంగ మిత్రమండలి కూటమికి మద్దతు తెలియజేశాం. అందులో చంద్రబాబు నాయుడు గారా, పవన్ కళ్యాణ్ గారా, మోడీ గారు అనేది మాకు లేదు. ఓన్లీ రంగా గారు రాధారంగ మిత్రమండలి అనేది దాన్ని మరి ఆనాడు రంగా గారిని కోల్పోయాం. మరి అదే ఆశయాలని మరి రంగా గారు ఏ విధంగా పేదలకు అండగా ఉన్నారో అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా పేదలకు అండగా ఉండి సొంత డబ్బులు మరి చచ్చిపోయిన ఆత్మహత్య చేసుకుని రైతులకి ₹1,00,000 ఇచ్చారు. అవన్నీ కూడా చూసాం. అంటే రంగా గారిలా ఈయన కూడా చేస్తున్నారు కాబట్టి ఆయనకు మద్దతు ఇవ్వాలని అనిపించింది మాకు. అందుకే రాధారంగ మిత్ర మచిలీపట్నం ఆవిర్భావ సభలో నేను ఆయనకు మద్దతు తెలియజేసి నాదెళ్ల మనోహర్ గారితో వంగవీటి మోహన్ రంగా గారికి దండయించి నేను చరిత్ర సృష్టించాను. అంటే మహాశక్తి. ఆయన కులమతాలకు అతీతంగా పోరాటం చేసిన అలుపెరగిన వ్యక్తి. ఆయనకి ఈ రోజుకైనా గుర్తింపు రావాలనే కోరికతో బీసీ సంఘం నుంచి సపోర్ట్ చేస్తున్నాను. ఈ పేరు అనేది ఈ జిల్లాకి రంగా గారి పేరుగా గుర్తించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రంగా గారు ఒక కాపు వర్గం నాయకులు అని చెప్పి ఒక ముద్ర అనేది ఉంది. బీసీ నాయకులుగా మీరు రంగా గారి పేరు పెడతాకి కృషి చేస్తున్నారు. దానికి కారణం ఏంటి? కుల మతాలకి అతీతంగా ఆయన పోరాటాలు అలుపెరగిన పోరాటాలు ఎన్నో చేశారు రంగా గారు బతుకుండగా. ఆ విషయం ప్రపంచం అంతా తెలుసు. ఇలా పాఠ్య పుస్తకాల్లో ఆయన స్టోరీ ఎలాగో లేదు. కనీసం జిల్లా పేరు ఏదైనా ఆయన పేరుంటే ఫ్యూచర్లో మరొకరికి మర్చిపోకుండా ఒక వ్యక్తి అనేవాళ్ళు ఉన్నారు అలుపెరగకుండా పోరాటం చేసిన వ్యక్తి అనేది గుర్తిస్తారని కోరుకుంటూ ఈ జిల్లాకి పేరు కావాలని కోరుకుంటున్నాను. నేను గుడివాడ నియోజకవర్గంలో రాధారంగ మిత్రమండలి వారి తరఫున నా కార్యక్రమాలు నేను చేసుకుంటూ మా ఎమ్మెల్యే గారు కూటమి తరఫున నేను చాలా కార్యక్రమాల్లో ముందుంటూ చేయడం జరిగింది. అలాగే అన్ని నియోజకవర్గాల్లో చేయడం జరిగింది. మేము ఈ రోజున ఏలూరులో ప్రోగ్రామ్ ఉందంటే ధర్మా గారు పిలుపునివ్వడంతో మేమందరం కూడా గుడివాడ నుంచి కూరాకులు బాబీ గారు, ఈయన బీసీ అయినా కూడా నాకు ఎన్నుండి ఉండి నాకు కొన్ని సలహాలు చెబుతూ ముందుకెళ్తూ ఉంటాం. మేము అలాంటి వ్యక్తులతో మేము కలిసి జర్నీ చేస్తూ కార్యక్రమాలను బలోపేతం చేయడం జరుగుతుంది. ఇంకో విషయం చెప్పాలంటే రాష్ట్రం మొత్తం కూడా రంగా గారి పేరు పెట్టాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటం జరుగుతుంది. రంగా గారికి జిల్లా పేరు పెడితే అంతా కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని గౌరవిస్తారని, గుండెలు హద్దుకుంటారని. మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు. ఇక్కడ ఉన్న రంగా గారి ఏరియాని మర్చిపోయి మరి మచిలీపట్నం అయినటువంటి ఎన్టీ రామారావు గారు ఆ జిల్లా పేరు పెడితే బాగుండేది. మరి ఇక్కడ పెట్టి ఆయన బాగుపడలేదు. ఆయన ఏమయ్యాడు అనేది జనాలకు తెలుసు. కాబట్టి ఇప్పుడైనా కూటమి ప్రభుత్వం దాన్ని గుర్తించి రంగా గారికి అక్కడ జిల్లా పేరు పెట్టాలని మేము కోరుకుంటున్నాం.